కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్. పెద్దపల్లి బైపాస్ రోడ్, బొమ్మకల్, కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. భార్యాభర్తలు పడుకున్న తర్వాత ఇద్దరి మధ్య ఓ చెక్క అడ్డంగా పెట్టుకోవడం అన్నది ఈ ప్రపంచంలో ఎక్కడైనా విన్నామా? నో డౌట్, అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. అయితే అక్కడ మాత్రం ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పటి నుంచి కాదు, శతాబ్దాల నుంచి ఇదే పరిస్థితి. ఇదే కాదు, వారి జీవన యానం మొత్తం బాహ్య ప్రపంచానికి విరుద్ధంగానే ఉంటుంది. ఇలాంటి లైఫ్ స్టైల్ ఏ అమెజాన్ అడవుల్లోనో కాదు, అచ్చంగా అమెరికాలోనే. అదేంటి, అమెరికాలో ఇలాంటి వారు కూడా ఉంటారా అనిపిస్తోంది కదా. ఆ లైఫ్ స్టైల్ ను కల్లారా చూసిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన పూరి మ్యూజిక్స్ లో వీరి జీవితం గురించి ప్రస్తావించారు. ఆశ్చర్యపోయే విషయాలను ఆయన అందులో వివరించారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం, చలో. టెక్నాలజీ ఊహించినంత ఎత్తుకు ఎదిగిన కాలంలో మనం బ్రతుకుతున్నాం. విదేశాల్లోనే కాదు, ఇండియాలో కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా సెల్ ఫోన్ వాడకం విస్తృతంగా పెరిగిపోయింది. ఇంటర్నెట్తో బయట ప్రపంచమంతా గుప్పిట్లో ఇమిడిపోయింది. టీవీ లేని ఇంటినే ఊహించుకోలేని పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవసరాలతో, ఎలక్ట్రానిక్ పరికరాలతో సగటు మనిషి జీవితం ముడిపడిపోయింది. అవి లేకపోతే ఒక్కరోజు కూడా బ్రతకలేని పరిస్థితిలోకి మనిషి జీవితం జారిపోయింది. అయితే అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని మారుమూల పల్లె ప్రాంతాల్లో అమిష్ విలేజెస్ అని ఉంటాయి. ఇక్కడ నివసించే వారిని అమిష్ పీపుల్ అంటారు. వారి జీవితం మాత్రం మైదాన ప్రాంతంలో ఉన్నా కూడా చీమలు దూరని చిట్టడవిలో నివసించే అనాగరికుల జీవితాన్ని పోలి ఉంటుంది. అంతకంటే కఠినంగా కూడా ఉంటుంది. వీరిలా బ్రతకడం వెనుక వారి మత గ్రంథం పాత్ర ఎంతో ఉందన్నది కాదనలేని నిజం అంటున్నారు పూరి జగన్నాథ్. అమిష్ పీపుల్ ఇప్పటికీ కరెంట్ అన్నది వాడరు. ఇళ్లలో ఎవరికి ఫోన్లు ఉండవు, ఇంట్లో టీవీ ఉండదు. ఇక గ్యాస్ స్టవ్, వాషింగ్ మిషన్ లాంటివి ఉన్నా అవి కరెంటుతో కాకుండా బ్యాటరీతో పనిచేస్తాయి. ఆ బ్యాటరీ కూడా సోలార్ నుంచి కరెంట్ అందుతుంది. ఇళ్లలో ఏసీలు అన్నవి మచ్చుక్కనే కనిపించవు. ఇంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వీరికి తమ ఊళ్ళో ఉన్న జనాలతో తప్ప బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు ఉండనే ఉండవు. పిల్లల్ని కేవలం 8వ తరగతి దాకా చదివిస్తారు. ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా చదువు ఆపేస్తారు. వ్యవసాయానికి వారి జీవితాన్ని అంకితం చేస్తారు. అయితే ఆ ఇంట్లో పుట్టిన పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఓ వింత ఆచారం అమలు చేస్తారు. 2 నెలల పాటు చేతికి ఫుల్లుగా డబ్బులిచ్చి బాహ్య ప్రపంచంలోకి పంపిస్తారు. బయట దొరికే అన్ని ఎంజాయ్మెంట్లు అనుభవించే అవకాశం కూడా ఇస్తారు. పబ్బులకు పోవచ్చు, మందు కొట్టచ్చు, సిగరెట్లు తాగొచ్చు. ఇలా అన్ని రకాల వ్యవహారాలకు అనుమతిస్తారు. ఆ తర్వాత మన పల్లెల్లో గడిపే జీవన విధానం మీకు తెలుసు. బాహ్య ప్రపంచం ఎలా ఉంటుందో మీరు ఈ 2 నెలల్లో చూశారు. ఇప్పుడు చెప్పండి, మన పల్లెల్లో మన ఆచారాలతో జీవిస్తారా, లేదంటే బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోతారా? ఒకసారి బాహ్య ప్రపంచంలోకి వెళితే ఇక మీతో ఎట్టి పరిస్థితుల్లో అమిష్ పీపుల్కు సంబంధం ఉండనే ఉండదు. ఆలోచించుకోండి అంటూ ఓ లక్ష్మణ గీత గీస్తారు. అయితే 100కి 95% పిల్లలు అమిష్ పీపుల్గానే బ్రతకడానికి ఇష్టపడతారట. అన్నట్టు ఇక్కడ కార్లు, మోటార్ సైకిళ్ళు లాంటి వాహనాల వాడకం ఉండనే ఉండదు. ఊర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరికి వారికి గుర్రపు బగ్గీలుంటాయి. చిన్నపిల్లలకు చిన్నపాటి బగ్గీలుంటాయి. వీటి మీద ప్రయాణం చేస్తారు. ఊళ్ళో ఎవరన్నా కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే అందరూ కలిసి ఆ ఇల్లు కట్టేందుకు శ్రమదానం చేస్తారు. ఇళ్ళ ముందు కూరగాయలు పెంచుకుంటారు. పొలాల్లో ధాన్యాలు పండించుకుంటారు. కోళ్ళని, జీవాలను తమ పెరట్లో పెంచుకుంటారు. ప్రతి సాయంత్రం అందరూ ఒక చోట చేరి ఆటలు ఆడతారు, పాటలు పాడుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు. ఆడళ్ళంతా ఎల్లవేళలా ఒక నైటీ లాంటి పచ్చటి డ్రెస్ వేసుకుంటారు. మగాళ్ళు ప్యాంటు చొక్కా ధరిస్తారు. ఊరంతా ఒకే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. వీడియోలు తీయించుకోవటం, ఫోటోలు తీయించుకోవటం అన్న విషయాలకు అస్సలు ఇష్టపడరు. సోషల్ మీడియా అన్న పదాన్ని పలకడానికి కూడా ఇష్టపడరు. ఇలా సర్వాంగ పరిత్యాగులుగా చెప్పుకునే వారి కన్నా కఠినమైన జీవితం అనుభవించడం అన్నది వారి మత విధానంగా చెప్పుకుంటారు. 300 ఏళ్ల క్రితం ఎలా నివసించేవారో ఇప్పటికీ అలాగే జీవించడం అన్నది అమిష్ పీపుల్ ప్రత్యేకత. ఇక్కడ ఓ విచిత్రమైన విషయం కూడా ఉంది.
ప్రస్తావించుకోవాల్సిందే. భార్యాభర్తలు శృంగార కార్యకలాపాలు పూర్తయిన తర్వాత బెడ్ మీద ఇద్దరి మధ్య ఒక చెక్క పెట్టుకుని పడుకుంటారు. నిద్రించే టైంలో పురుషుడు స్త్రీ ఒకరికొకరు తగలకూడదన్న ఆచారం వల్ల ఈ పద్ధతి పాటిస్తారట. మన ఊహకు కూడా అందని ఈ జీవన విధానం ఆచరిస్తున్న వీరి పల్లెల్లో పోలీస్ స్టేషన్ లేదు, ట్రాఫిక్ ఆంక్షలు లేవు, రోడ్డు ప్రమాదాలు జీరో, క్రైమ్ రేట్ కూడా శూన్యం. ప్రతి ఒక్కరు ప్రశాంతంగా జీవిస్తారు, శ్రమేక జీవన సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు, జీవించినంత కాలం సుఖంగా సంతోషంగా జీవిస్తారు. జీవన చరమాంకంలో కన్నబిడ్డల ప్రేమాభిమానాల మధ్య తృప్తిగా జీవితాన్ని చాలిస్తారు. సుమారు 300 ఏళ్ల నుంచి అమీష్ విలేజ్లో ఇదే జరుగుతోంది. 100 ఏళ్ల కిందటి మన జీవన విధానం కంటే స్వచ్ఛమైన జీవన విధానం అక్కడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది నిజంగా ఒక విచిత్రమే కదూ.